తిరుపతి జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో యోగా అవగాహన ర్యాలీ నిర్వహించిన డీఎస్పీ ప్రసాద్. తిరుచెనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు తిరుచెనూరు పోలీస్ స్టేషన్ నుంచి తిరుచెనూరు బ్రిడ్జ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యలు, మైగ్రేన్, తలనొప్పి, కీలు నొప్పులు, మనోవేదన నుంచి దూరం చేస్తుంది. అందరూ కూడా తమ ఆరోగ్యం కోసం యోగాని రోజు చేస్తే మంచిదని తెలిపారు. కార్యక్రమంలో తిరుచెనూరు సీఏ సునీల్ కుమార్, ఎస్ఐ జగన్నాథం, ఎస్ఐ సాయినాథ్ చౌదరి, ఎస్ఐ అరుణ, తిరుచెనూరు పోలీస్ సిబ్బందితో పాటు ప్రజలు కూడా పాల్గొన్నారు. లైట్గా మూమెంట్లో వాళ్ళు మాట్లాడేది కదా. వ్యాయామం అనేది యోగా అనేది వ్యాయామం కాదు, అది ఒక జీవన శైలి. యోగా చేయండి, మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. యోగా చేయడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, సైనస్ ఎలాంటి సమస్యలు దొరుకుతాయి, తలనొప్పి, మైగ్రేన్ వంటి ప్రారంభిక తగ్గుతాయి. యోగా చేయండి, మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. యోగా చేయండి, మీ యొక్క యోగా కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. జూన్ నెలలో 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు గౌరవ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని 4 రోజుల పాటు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు అందులో భాగంగా కృష్ణానగర్ పోలీస్ స్టేషన్లో ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ యోగాని తమ జీవితాల్లో అంతర్భాగంగా చేసుకొని బిజీ లైఫ్లో రోగాల పాలు కాకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ కుటుంబాలని కాపాడుకొని మంచి ఆరోగ్యంగా జీవించాలని, ఆరోగ్యానికి యోగా ప్రధాన భాగమని అందరూ విశ్వసించి చేయాలని, అలాగే యోగా కార్యక్రమాలని పిల్లలకు కూడా అలవాటు చేసే విధానంలో స్కూల్స్, కాలేజెస్లో కూడా దీన్ని అంతర్భాగం చేయాలని పోలీసు వారి తరఫున, మా తిరుపతి జిల్లా పోలీసుల తరఫున ఎస్పీ హర్షవర్ధన్ గారి తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం.